హాయ్ వ్యూయర్స్, ఇవాళ ఉల్లిగడ్డ శనగపప్పుతోటి టేస్టీగా ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించానండి. రాత్రి మిగిలిన వైట్ రైస్ తోటి ఈ ఫ్రైడ్ రైస్ చేశానండి. ఎందుకంటే ఎప్పుడు పులిహోర అన్నమే కాకుండా వెరైటీగా ఈ ఫ్రైడ్ రైస్ సింపుల్ గా ఉంటది కదా, టేస్టీగా ఉంటది. 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్. కేవలం ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇది ఒక 5 మినిట్స్ లో చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి సన్నటి సెగ పైన. అప్పుడే శనగపప్పు క్రిస్పీగా అవుతుంది. ఈ శనగపప్పు కలర్ మారిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. శనగపప్పు ఉల్లిపాయలు మంచి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. సన్నటి సెగ పైన ఉల్లిపాయలు కూడా మగ్గే వరకు వేపుకోవాలి. శనగపప్పు ఉల్లిగడ్డతో కర్రీయే కాకుండా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చండి. అప్పుడే వండిన వేడి అన్నం ఉంటే వాటితోటి ఈ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేయచ్చు. ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇవంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. బ్యాచిలర్సే కానీ బిగినర్సే కానీ ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్. దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవడమే, అంతే అండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి వేపుకున్నాం కదా, ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా రైస్కి పట్టుకునేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రైడ్ రైస్ ఎంత సింపుల్గా ఉందో. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి? ఒక 5 to 6 ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. జస్ట్ మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు ఉల్లిపాయలు మగ్గే వరకు పెట్టుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి రైస్ వేసుకొని కలుపుకోవడం, అంతే. ఈ ఫ్రైడ్ రైస్ మీ అందరికి నచ్చిందా? మరెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి ఈజీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉల్లిగడ్డ శనగపప్పుతో కర్రీయే కాదండి, ఇలా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు పులిహోర అదంతా కామన్ కదా, ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా 5 ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు మనము. చూడండి టేస్టీ ఉల్లిగడ్డ శనగపప్పు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్కే కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.